నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ నదిలో మునిగిపోవడంతో 50 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది 10 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలున్నారు. ఇప్పటి వరకు 40 మంది చిన్నారుల మృతదేహాలను అధికారులు నది నుంచి వెలికితీశారు. నైజీరియాలోని సొకోటో రాష్ట్రం గోరెన్యో స్థానిక పరిధిలోని గోరవ్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఆ పడవలో వరి నాట్లు కోతల పనుల కోసం వెళ్తున్న 70 మందికి పైగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. పెద్దలతో పాటు వారి పిల్లలు కూడా భారీ సంఖ్యలో పడవ ఎక్కడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. సామర్థ్యానికి మించి రద్దీ పెరగడం, బరువు ఎక్కువ కావడంతో పడవ ఒక్కసారిగా పక్కకు ఒరిగి నీటిలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన నేషనల్ ఇన్లాండ్ వాటర్స్ వేస్ అథారిటీ సిబ్బంది స్థానిక డ్రైవర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం నుంచి 16 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. నది నుంచి వెలికి తీసిన 50కి పైగా మృతదేహాలకు స్థానిక మసీదు ఆవరణలో సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.